హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి లగేజ్ సర్దుతున్నానని చూస్తున్నారా? ఆ విషయానికే వస్తున్నానండి. ఈరోజు నేను మా అక్క వాళ్ళ పాప బెంగళూరు అయితే వెళ్తున్నామండి. మా అక్క వాళ్ళ అమ్మాయికి బెంగళూరులో జాబ్ వచ్చింది. అందుకని అమ్మాయిని డ్రాప్ చేయడానికని బెంగళూరు వెళ్తున్నాము. అలాగే అక్కడ లోకల్ టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకుందామని చెప్పి మొత్తం 4 రోజులు ఉండడానికి ప్లాన్ వేసుకున్నాం. అందుకే ఇంత లగేజ్ సర్దుతున్నానండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను బెంగళూరు దగ్గర వరకు వెళ్ళాను, కానీ అప్పుడు అవకాశం లేదు, బెంగళూరు వెళ్ళలేదు. ఇది ఫస్ట్ టైం కదా, కొంచెం అక్కడ లోకల్ టెంపుల్స్ అన్నీ చూసుకోవాలి. ఏదైనా ఫేమస్ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్స్కి వెళ్ళాలి 4 డేస్లోనే. అలాగే తెలుగు వాళ్ళ పీజీ ఏదైనా ఉంటే చూసి పాపను జాయిన్ చేయాలి. ఫుడ్ అది కూడా ముందే ప్యాక్ చేసేసుకున్నామండి. లగేజ్ అది ప్యాక్ చేసుకున్నాక ఇంకా బయలుదేరిపోవాలి. మాకు తెలిసిన వాళ్ళైతే అక్కడ శివోహం టెంపుల్ అని ఉందంట, ఆ టెంపుల్కి వెళ్ళమని అయితే చెప్పారు. చూడాలి, ఆ టెంపుల్కి వీలైతే ఫస్ట్ ఆ టెంపుల్కే వెళ్తామండి. ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను. స్టేషన్కి అయితే బయలుదేరిపోవాలండి. ఓలా ఆటో బుక్ చేసాము. ఆటో రాగానే బయలుదేరిపోవాలి. చూస్తున్నారా, మీతో మాట్లాడుతూనే నేను లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను. ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి, అక్క, నేను, పాప. ఇంకా వైజాగ్ స్టేషన్ నుంచి బయలుదేరిపోయాము. చలో బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నామండి. ట్రైన్లో ఉన్నాం, గోదావరి దాటుతున్నాము. బెంగళూరులో 4 డేస్ ఉన్నాక రిటర్న్లో వచ్చినప్పుడు తిరుపతి కూడా వెళ్దాం అనుకుంటున్నామండి. అవకాశం ఉంటే తిరుపతి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము స్వామివారిని. చాలా రోజులైంది తిరుపతి వెళ్ళి కూడా. ఇక మేమైతే బెంగళూరు అయితే వచ్చేసామండి. కృష్ణరాజపురం స్టేషన్లోనైతే దిగాము. ఇక్కడ నుండి బయలుదేరిపోయి పాప ఆఫీస్ దగ్గరలోకే వెళ్తున్నామండి. అక్కడే హోటల్లో రూమ్ తీసుకొని, అలాగే పాపకి పీజీ కూడా చూడాలి కదా, ఆఫీస్కి దగ్గరలోనే పీజీ కూడా చూద్దాం అనుకుంటున్నాము. ఓకే అండి, వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. ఉంటానండి. బాయ్ బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.